సార్ జనసేన వీర మహిళ అని చెప్పేసి సుభాషిణి గారు భారతమ్మ గారిని అడ్డగాడిద ఇంతకుముందు ఎందుకు పూజలు చేయలేదు, పూజలలో ఎందుకు పాల్గొనలేదు, ఉగాది రోజు పాల్గొంటున్నారు పూజలో, ఇంతకుముందు ఎందుకు ఇలా చేయలేదని చెప్పేసి ఆ అడ్డగాడిద అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సార్ దీన్ని అసలు ఎలా చూడాలంటారు? ఒక తెలివి తక్కువ మేళం, బుర్ర జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడుతున్న మాటలకని చూడాలి. ఒకటి నేను చెప్పగలను, ఈ టీవీ5 వాళ్ళు ఏదో చూపించినట్టుగా ఆ తపేలా న్యూస్ ఛానల్ చూస్తే మీకు బుర్ర పనిచేయదు, బుర్ర వికసించదు. ఫస్ట్ థింగ్ లోకజ్ఞానం పెంచుకోండి. లోకంలో ఏం జరుగుతుందో చూస్తే గతంలో పూజ పునస్కారాలు ఆవిడ ఎలా చేసిందో వీటి మీద ఒక ప్రాథమిక అవగాహన ఉంటుంది. ఓ తలతోక లేకుండా ఒక ఇంటర్వ్యూ ఓ తపేలా ఛానల్కి ఇంకో తపేలా ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూర్చుని తీర్థం తీసుకోలే పక్కన పడేసింది అని అబద్ధాలకి మీరు ప్రభావితం అయితే మీ కర్మ, ఎవడేం చేయలేడు దానికి. అంటే ఇంతకుముందు శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారితో రాలేదు, కిరణ్ కుమార్ రెడ్డి గారి భార్య వెళ్ళలేదు ఎక్కడికిను. ఎవరికైనా మాట్లాడే దమ్ముందా? కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారి భార్య ఏ ఫంక్షన్కి వెళ్ళలేదు. ఎవరికైనా డిబేట్ చేసి దమ్ము ధైర్యం ఉందా? ఎవరు మాడుతున్నారు అసలు? భార్యలు వెళ్ళాలని ఏమన్నా సాంప్రదాయంలో ఉన్నాయా? ముఖ్యమంత్రి గారు వెళ్ళారా లేదని చూస్తారా? ఫ్యామిలీతో వెళ్ళారా లేదా? ముఖ్యమంత్రి గారు ఏమైనా అగౌరవపరిచారా? ఆనాడు ముఖ్యమంత్రి కానీ ఈనాడు ముఖ్యమంత్రి కానీ వాళ్ళ భార్యలు తీసుకెళ్తున్నారంటే వెళ్తున్నారు. ఎందుకు? ఇప్పుడు ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారి విషయంలో కూడా మీరు తెలుగుదేశం పార్టీ పరంగా ఇలా మాడుతున్నారు, లేకపోతే జనసేన పార్టీ పరంగా ఇలా మాడుతున్నారంటే ఎస్ విల్ యాక్సెప్ట్ ఇట్. వీళ్ళకి భార్యలతో వెళ్ళిపోతే వీళ్ళకి పూజ సంపూర్ణం కాదని వీళ్ళు తెలివి తక్కువ సనాతన అని కొత్తగా అడాప్ట్ చేసుకున్నారు కదా, వీళ్ళ ప్రియాంబుల్ ప్రకారం ఇలా ఉంటుందని మాట్లాడుతున్నాం. ఎక్కడో చదివిన కథల్లో కూడా రాముడు సీతాదేవి లేనప్పుడు కూడా బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసేయడం అనేది కూడా చదివాం మేము. చదువుకోలేదా పనికి మళ్ళీ? అక్కడెక్కడన్నా మ్యాండేట్ నువ్వు భార్యని తీసుకురావాలి సీతాదేవిని తెచ్చాను కానీ యాగాలు చేయడానికి లేదు అని ఏమని చెప్పారా? అందుకనే తలా తోక ఉన్నవాడికి ఎవరికైనా మాట్లాడచ్చు. పోనీ నువ్వేమైనా అచ్చని పచ్చపోసం సిగరెట్లు తాక్కుంటూ తిరుగుతున్నావు, చూసినావు వీడియో? ఓన్లీ అది నీ పర్సనల్ హ్యాబిట్లు. మీరు ఎందులో పడండి, ఎందులో సావండి. ఎవరెవరు భార్యల గురించి మాడే హక్కు మీకు ఎవరిచ్చారు? ఓసారి చచ్చిపోయారు కదా మీ పవన్ కళ్యాణ్ గారి గురించి భార్యల గురించి మాట్లాడినా. నెక్స్ట్ చంద్రబాబు గారి భార్యని ఏదో అనిచేరిన భ్రమల్లోనూ చచ్చిపోతున్నారు కదా ఇప్పటిదాకా. ఎంటైర్ ఫ్యామిలీ మీద పడేడిస్తున్నారు కదా, ఆడపిల్లల మీద, వాళ్ళ అమ్మ మీద, అందరి మీద. భారతమ్మని ఏ రోజున వదిలేరు మీరు? అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా కూడా అసలు రాజకీయాలకు దూరంగా ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటే చెప్తున్నాను. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న వాళ్ళు లేదంటే షర్మిల గురించి మాట్లాడమని ఎవడు కాదన్నాం. షర్మిల కాకుండా మిగిలిన ఎవరు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు కదా. ఎగేసుకుని వచ్చారు బయటికి, మాట్లాడుతున్నారు, తింటున్నారు, మాటలు కాస్తున్నారు, పొమ్మను. అసలు ఈ అమ్మాయికి ఏం సంబంధం అసలు? వాట్ వై షీఈస్ కనెక్టెడ్ విత్ భారతమ్మ పూజ? ఇప్పుడు పూజ చేసిందే లేదు, చూసావు కదా, పూజ చేయడం చూసావు కదా ఆవిడ. ఏంటంటే పార్టీ కార్యాలయంలో పూజ చేసి పంచాంగ శ్రవణం మీ పార్టీ ఆఫీస్ చేయలేదా? తెలుగుదేశం ఆఫీసులో ఇప్పుడు చేయలేదా? అధికారులు ఉన్నారు కాబట్టి చేస్తున్నారు. అధికారులు లేనప్పుడు పార్టీ ఆఫీసులోనే కదా చేసేది. మరి ఆ పని ఆయన చేస్తే తప్పు ఎక్కడి నుంచి వచ్చింది? బుర్ర జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఏముండదా? ప్రెస్ మీట్ పెట్టి మరీనా ఏటి వచ్చేసింది భారతం మన మాట అనేస్తే ఆవిడకి కాలు వెంట్రుకు పోలుతావు నువ్వు. షీఈ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. భారతీయ సిమెంట్స్ ఉంది ఆవిడ దగ్గర. సాక్షిలో మేనేజింగ్ డైరెక్టర్ ఆవిడ. ఒక ఆంటర్ప్రెన్యూర్. నీ స్థాయి ఏంటి, ఆవిడ స్థాయి ఏంటి? ఏ ప్రాతిపదిక నువ్వు మాడుతున్నావు? 10 మందికి ఉపాధి ఇచ్చింది ఆవిడ. నువ్వేం చేసినావు? సిగరెట్లు కాల్చుకొని తిరగడం తప్ప. అంటే ఇప్పుడు కాదు అసలు ఏ కెపాసిటీతో మాట్లాడేవాడిని? నన్ను ఏమి అంటే ఇంకా చాలా మాట్లాడారు, నన్ను ఏమన్నా చేసుకో, ఏమి చేయలేరు నన్ను అని చెప్పేసి కూడా. రోడ్డు మీద ఒక అడ్డగాడి తెరుచుకుంటూ తిరుగుతుంటుంది, గాడిద గేంకరించుకుంటున్నావు. ఇలా అడ్డగాడిదని ఏమైనా చేస్తావా? నువ్వేం చేస్తావు అడ్డగాడిదని? నేనైతే ఏం చేయను. అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం, సనాతన నోరిపితే అబద్ధాలు చెప్పుకుని తిరిగి సనాతన పెద్దానికి సనాతన ధర్మం ఎందుకు వస్తుంది? ఇటు తెలివి తక్కువతనానికి అందరికీ సనాతన ధర్మం గురించి అవగాహన ఉంది మాకు. వాళ్ళకి తెలివితేటలేదు కాబట్టి ఇలా పనికిమాల మాటలు మాడుతుంటారు. ఇవి కాదు పవన్ కళ్యాణ్ అనవలసిన మాట ఏంటంటే, ఎవడైనా మీ అధికారంలోకి వస్తే ఇంట్లో ఆడవాళ్ళంటే భారతమ్మ నీకు కూడా అని చెప్పాడు కదా. మరి ఇప్పుడు భారతమ్మ అంది మీ జన సైనికురాలు ఏడు చేస్తావు చెయ్యి, లేకపోతే నోరు మూసుకుని కూర్చో. ఊరికే అవాకులు చవాకులు మైకి ఇవ్వగానే ఊగిపోయి జుత్తు ఎగరేసుకుని మాట్లాడడం కాదు, మూసుకుని ఉండమను. అంటే నా కొడుకు పెళ్ళిలో నేను డాన్స్ వేయకపోతే నువ్వు వచ్చి డాన్స్ ఇస్తావా, భారతిరెడ్డి వచ్చి డాన్స్ ఇస్తుంది అని చెప్పి మాట్లాడడం అదంతా కరెక్ట్ అంటారా సార్? అవును, ఎవరి పిల్లలు డాన్స్ చేస్తారు, తప్పే ఉంది దానికి. భారతిరెడ్డి ఎందుకు రావాలి నీకు? అక్కడ వేరే వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా, తన డాన్స్ వేసింది తన హస్బెండ్తో కాదు, మరి వేరే వాళ్ళ హస్బెండ్తో చేసుకుని అది తప్పే కదా. నాకు సంబంధం లేదు. చుట్టపోలతో 10 మంది డాన్స్ చేస్తారు పెళ్ళిళ్ళలో. నేను దాని అలాంటి పనికిమాల చెత్త గురించి నేను విశ్లేషించను. నీకు భారతమ్మ అనే స్థాయి ఉందా? భారతమ్మ షీఈ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. 10 మందికి ఉపాధి కల్పిస్తుంది భారతీయ సిమెంట్స్ పరంగా, సాక్షి పేపర్ పరంగా.
నాకు తెలిసింది చెప్తున్నా. నీకు తెలిసింది ఏమైనా ఉంటే చెప్పు. ఉపాధి కల్పించేవాడిని పట్టుకుని అసలు ఏ ప్రాతిపదిక మారుతావు? నిజమే, ఒక కాంటెంపరీ పాలిటిక్స్లో నీ నియోజకవర్గంలో నీతో పాటు నిలబడింది, ఓడిపోయింది, ఆవిడ గురించి మాట్లాడు, అప్పుడు అర్థం ఉంటుంది. ఆవిడ రాజకీయాల్లో లేదు ఆవిడ. ఏం మాడుతున్నారు ఒక్కొక్కడును? 3 ఏళ్ళు ఉంటుంది మీకు, తర్వాత మీ బతికేటే ప్రజల్లో యాక్సెప్టెన్స్ లేదు, ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుని కూర్చుని ఉన్నారు. టెంకు జల్లలు కొడితే తర్వాత దిక్కేటి మీ మొహాలకి ఎంట్లో పెట్టిస్తారు రోడ్ల మీద. ప్రజలు ఏమనుకుంటున్నారు మీరు ప్రజాస్వామ్యం అంటే? ఆ తర్వాత మహారథులకే దిక్కు లేదు. ఎవరా మీరు అంతాను? చిన్న చిన్న బొడంకాయ గల్లు. మీ పార్టీకి వెన్నుముకే లేదు. మీ నాయకుడు తెలుగుదేశాన్ని వదిలి బయట నిలబడమని ఒకసారి చూద్దాం. చేతకాని మాటలు ఎందుకు, ఊరికే అనవసరమైన పనికిమాల మాటలు. పోనీ శాతనైన తీసిమార్కాల నీళ్ళు అంటే పోనీ అనుకోవచ్చు, అరే ఈసారి చూడు 67 స్థానాలు జగన్మోహన్ రెడ్డి ఒకసారి అపోజిషన్ గెలిచినట్టు తీసిమార్కాలలో వీళ్ళు గెలిచారని. తెలుగుదేశం సంకెక్కపోతే దిక్కుద్దేమన్నా లేదు. ముష్టోళ్ళ కన్నా ఏనంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. దొరికిన చోట్ల దొరికినట్టు తంతున్నారు వాళ్ళే. ఇంకొచ్చి వాళ్ళు ఇంక వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మీ మొఖాలకి. వాళ్ళతోనే దెబ్బలు తినలేక సస్తున్నారు ఓ పక్కన. నియోజకవర్గంలో మొహాలు ఈడిచేస్తున్నారు. ఏసడింపులు భరించలేక సస్తున్నారు ఓ పక్కన. ఇక్కడ పెద్ద బొలిసెట్టి సచ్చి గారు కానీ తీసిమారు కానీ అమ్మాయి ఆయనకే దిక్కులే పోయాడు పక్కకి. ఎవరమ్మా వీళ్ళు అంతాను తొడిగేం గల్లు అందరూ ఉనికిని చాటుకోవడానికి వచ్చి ఏదో 4 అవాకులు చవాకులు మానేస్తే పేలిస్తే వీళ్ళ స్థాయిలు మర్చిపోయి పెద్దవాళ్ళని మాట్లాడేస్తే అయిపోతుంది అనుకుంటున్నట్టుకున్నారు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఎప్పుడు ఆడవాళ్ళకి నేను అండగా ఉంటాను. చెప్పట్లేదు. అప్పుడు ఎలక్షన్ ముందు పకోడీ కబుర్లు లేవు, ఇప్పుడు ఏం మాట్లాడట్లే, నోరు మూసుకుని కూర్చుని ఉంటున్నాడు ఆయన. ఇలా ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంతకు ముందు చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని మాట్లాడినప్పుడు అందరూ ఇట్లా మీరు అన్నట్టే చాలా చేశారు. మరి ఇప్పుడు ఈ భారతి గారిని మాట్లాడుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి కదా, ఎందుకు ఇలాంటివి మాట్లాడద్దని తీసుకెళ్ళి అడుగు, ఎందుకు మాట్లాడలేదని చెప్తాడు నీకు సమాధానం అనుకుంటున్నట్టుకున్నావు. వాళ్ళు ఒకటే గుర్తుంచుకోమ్మా, నీటి బుడగల ఒకసారి ఇలాగ ఆవిష్కరించబడ్డారు. అవి ఎప్పుడో రోజు దడేలమని పేలిన తర్వాత అప్పటిదాకా ఓపిక పట్టాలి అంతే. ఇవి తాత్కాలికంగా ప్రయాణిస్తుంటాయి నీటి బుడగలు అలాగ నీళ్ళల్లో. అదేదో పెద్ద మనం ఏమో టైటానిక్ షిప్, ఒక ఇది మెరైన్ సబ్మెరైన్ ఇలాంటివన్నిటితో పోలిస్తే ఇలాగే ఉంటుంది. వాళ్ళు దమ్మిడికి పనికిరాలు సమాజానికి అంటే వాళ్ళు తెలిసిపోయారు. ఇంకేం లేదు, 4 రోజులు ఎక్స్పైరీ ప్రోడక్ట్ ఉంది. సినిమా ప్రమోషన్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్, సినిమా ప్రీ రిలీజ్లకి ఇచ్చే ఇంపార్టెంట్లు, ప్రజల సమస్యల గురించి ఇట్లాంటివి అసలు అవసరం లేని టాపిక్స్ గురించి మాట్లాడినప్పుడు ఆయన ఉండి అధినేతగా ఉండి ఒక సింపుల్ అమ్మా, సినిమాలు చేసుకునేవాడు కదా పవన్ కళ్యాణ్. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఉద్ధరించేస్తానంటే నీవు విభ్రమంలో ఉన్నావు. అదే శుభ్రంగా ఏడు చేయాలో తెలియదు అతనికి. మళ్ళీ దానికి తోడు ఇది తీసుకొచ్చేస్తే ఏమవుతుంది? కోతికి కొబ్బరికాయ ఏడు చేస్తుంది. సినిమా వాళ్ళంటే 99% దే లివ్ ఇన్ ఫాల్స్ ఇల్యూజన్. ఆ ఫాల్స్ ఇల్యూజన్లో 100 మందిని కొట్టేసినట్టు, ప్రజాస్వామ్యాలు ఇలా చిటికేస్తే ప్రజలందరూ ఇలా వచ్చేసినట్టు, ఒక కాలు ఇలా వేస్తే బిల్డింగ్ అంతా ఊగిపోయినట్టు, ఇలాంటివన్నీ చూపిస్తారు కదా. అవన్నీ చూసి తరించండి మీరు. నిజమైన ప్రజాస్వామ్యాలు అవి ఉండవు. మరి వీళ్ళ మీద యాక్షన్స్ ఏమి ఉండవు అంటారా సార్? ఎవరి మీద? ఇప్పుడు ఇలా మాట్లాడే అసలు ఇదంతా ఒక నీకు మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశం పరంగా బీజేపీ సన్నిధానంలో శాత తీరుతున్నాడు వాడి మీద యాక్షన్స్ ఉండవు. ప్రజలు ఇలా ఏడవలసిందే.